2026 ఐపీఎల్ సీజన్ మార్చ్ 28 నుంచి చాలా గ్రాండ్గా స్టార్ట్ కాబోతుంది. నిన్న దీనికి సంబంధించిన ఫుల్ షెడ్యూల్ను సైతం బీసీసీఐ రిలీజ్ చేసింది. మరో 2 రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ఆర్సీబీకి ఒక గుడ్ న్యూస్తో పాటు బ్యాడ్ న్యూస్ కూడా అందింది. ముందుగా గుడ్ న్యూస్ ఏంటో చూద్దాం. ఆర్సీబీ కీ బౌలర్ అయినటువంటి ఆస్ట్రేలియన్ పేసర్ జోష్ హేజల్వుడ్ ఈ సీజన్ స్టార్టింగ్ స్టేజ్లో కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండడని, అతని ఫిట్నెస్ విషయంలో ఇంకా క్లియరెన్స్ లభించలేదని వార్తలు వినిపించాయి. అయితే అతను సీజన్ ప్రారంభానికి ముందే జట్టుతో కలిసి ఆర్సీబీ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాడు. ఆర్సీబీ బౌలింగ్ యూనిట్కు బ్యాక్ బోన్ అయినటువంటి హేజల్వుడ్ జట్టులో చేరడంతో ఆర్సీబీ మరోసారి టైటిల్ గెలవగలమన్న ధీమాను వ్యక్తం చేసింది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఆర్సీబీ టైటిల్ గెలవడంలో హేజల్వుడ్ చాలా కీ రోల్ ప్లే చేశాడు. అందుకే ఈ సీజన్లోనూ అతనిపై భారీ అంచనాలున్నాయి. అయితే ఇంజరీస్ కారణంగా టీ20 వరల్డ్ కప్కు సైతం దూరంగా ఉన్న హేజల్వుడ్ ఎట్టకేలకు జట్టుతో చేరడంతో ఆర్సీబీ మేనేజ్మెంట్ ఊపిరి పీల్చుకుంది. ఇక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆర్సీబీ 1.6 కోట్లకు రిటైన్ చేసుకున్న నువాన్ తుషారా ఈ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఫిట్నెస్ కారణాల చేత లంక క్రికెట్ బోర్డు అతనికి ఎన్ఓసి మంజూరు చేయలేదు. దీంతో అతను ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. అయితే తుషారాపై ఆర్సీబీ భారీ అంచనాలు పెట్టుకుంది. డెత్ ఓవర్స్లో అతని వేరియేషన్స్ టీంకు ఉపయోగపడుతుందని భావించింది. కానీ చివరి నిమిషంలో ఇలా జరగడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. మరోవైపు తుషారా కంటే ముందు మరో ఆర్సీబీ పేసర్ యష్ దయాల్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దాంతో ఆర్సీబీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇక ఈ సీజన్లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో మార్చ్ 28న జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడబోతోంది. ఈ మ్యాచ్కు వేదిక ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం. ఇక ఆర్సీబీ ఈ సీజన్లోనూ 1-2 మార్పులు మినహాయిస్తే సేమ్ టీంతోనే బరిలోకి దిగబోతోంది. మరి మొదటి మ్యాచ్లోనే ఆర్సీబీ తమ విన్నింగ్ స్ట్రీక్ను కొనసాగిస్తుందో లేదో చూద్దాం.